అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 279 విధ్వంసం. ఇక స్టోరీకి వెళ్తే కాసేపటి తర్వాత కళ్ళు తెచ్చిన హాస్నికి తనకు గదిలో ఉన్నానని అర్థమై పిల్లల కోసం వెతుకుతుంది. ఆమెకు తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో నిస్సాయంగా ఏడుస్తూ ఉండిపోయింది. ఇంతలో ఆమె ముందుకు వచ్చిన దాస్, మిమ్మల్ని సురక్షితంగా నేను తప్పిస్తాను మేడం, ప్లీజ్ మీరు ఏడవకండి అని అంటాడు. దాంతో ఒక్కసారిగా తల పైకెత్తి ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఇంకా వెళ్ళలేదా? డోర్ క్లోజ్ చేసి ఉంది కదా, ఎలా వచ్చావు అని అడిగింది హాస్ని. అదిగో అక్కడి నుంచి వచ్చాను అని గదికి ఒక పక్కనున్న విండో చూపించి, మన అదృష్టం కొద్దీ ఈ గది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి వెంటనే వచ్చేసాను. పిల్లల్ని తీసుకొని జాగ్రత్తగా రండి మేడం, మిమ్మల్ని నేను జాగ్రత్తగా తప్పిస్తాను అని అటుగా నడిచాడు దాస్. అక్కడ నాకు ఎవరున్నారని రావాలి దాస్, వచ్చి ఏం చేయాలి? విరాట్ గారు రెండో భార్యతో ఎంతో సంతోషంగా ఉన్నారో చూడాలా, లేక నా పిల్లలను ఆయన లాక్కుంటే తట్టుకోలేక నరకయాతన అనుభవించాలా? ఎందుకోసం రావాలో నువ్వే చెప్పు అని ఆవేదనగా అడిగింది హాస్ని. ఆమె మాటలు అర్థం కాక అయోమయానికి గురైన దాస్, రెండో భార్య ఏంటి మేడం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని ప్రశ్నార్థకంగా చూశాడు. నా దగ్గర ఇంకా నటించాల్సిన అవసరం లేదు దాస్. విరాట్ గారు నాకు విడాకులిచ్చి కావ్యని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆ నిజం నాకు తెలిసిపోయింది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా పూర్తయిపోయి మాకు విడాకులు కూడా వచ్చేశాయి. కోర్టు మంజూరు చేసిన విడాకుల డాక్యుమెంట్స్ నేను చూశాను. కేవలం తన పిల్లల కోసమే ఇక్కడికి వస్తున్నారని కూడా తెలుసు. ఇంకా ఎందుకు దాస్తున్నావు అని ఆవేదనగా ప్రశ్నించింది. మీరు ఏదో పొరబడి ఉంటారు మేడం, అలాంటిది ఏం లేదు. అసలు మీకు విడాకులు ఇవ్వాలని కూడా సార్ అనుకోలేదు. అదే నిజమైతే మీ గురించి ఎందుకంత తాపత్రయపడతారు చెప్పండి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి, ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. నిజానిజాలు మీకే అర్థమవుతాయి అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు దాస్. ఈ మధ్య నిన్ను కూడా అనుమానించి దూరం పెట్టారు కదా, బహుశా అందుకే నీకు తెలియలేదు. ఆయన మనసులో మొదటి నుండి కావ్య మాత్రమే ఉంది. అందుకే నాతో అంత దారుణంగా ప్రవర్తించి టార్చర్ పెట్టారు. ఆయనకు గతం గుర్తు చేసే ప్రయత్నంలో నా ఆత్మాభిమానం కూడా లెక్క చేయలేదు. అందుకు నాకు దక్కిన ఫలితమే ఇది. నేను వస్తువును కాదు, మనిషిని దాస్. ఆయన కోసం చాలా పోరాడాను, చాలామందితో నిందలు పడ్డాను. ఇక నాకు సహనం నశించిపోయింది. ఇప్పుడు కేవలం నా పిల్లల కోసం, నా కోసం మాత్రమే ఆలోచిస్తున్నాను. వాళ్ళ అధికారం నాకు మాత్రమే ఉంటుంది. నేను ఎక్కడికి రావట్లేదు, నువ్వు వెళ్ళిపో. కనీసం నువ్వైనా కీర్తితో సంతోషంగా ఉండు అని ఎమోషనల్ అయింది హాస్ని. ప్లీజ్ మేడం, మీరు ఇలా మాట్లాడకండి. సార్ గురించి పూర్తిగా తెలుసుకున్న మీరే ఇలా ఉంటే మిగతా వాళ్ళు ఎవరు అర్థం చేసుకుంటారు? మెమరీ కోల్పోయిన తర్వాత అందరి మాటలు ఆయన మీద ప్రభావం చూపాయి. అందుకే అలా ప్రవర్తించారు. కానీ రాను రాను ఒక్కొక్కరి గురించి తెలుసుకొని దూరంగా పెడుతూ వచ్చారు తప్ప మిమ్మల్ని వదులుకోలేదు. ఎవరో మిమ్మల్ని వాంటెడ్గా మిస్లీడ్ చేస్తున్నట్టున్నారు. దయచేసి తొందరపడకండి అని చెప్తుండగానే అతని మొబైల్ రింగ్ అయింది. ఆ కాల్ ప్రస్తుతం విరాట్ పక్కన ఉంటున్న బాడీగార్డ్ నుండి రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అటు నుండి వాళ్ళు చెప్పిన విషయానికి కంగారు పడ్డ దాస్, వాట్, నువ్వు చెప్పింది నిజమేనా? ఇప్పుడు సార్ ఎలా ఉన్నారు? లొకేషన్ పెట్టు, నేను వెంటనే వస్తున్నాను అని హడావిడిగా మాట్లాడి కాల్ కట్ చేసి విండో వైపు పరిగెత్తాడు. అతని మాటలు విన్న హాస్ని, ఇప్పుడు నువ్వు మాట్లాడింది విరాట్ గారి గురించే కదా, ఆయనకేమైంది, ఎలా ఉన్నారు అని కంగారుగా అడుగుతూ వెనక్కి వెళ్ళింది. ఆయనకేం కాలేదు, మీరు కంగారు పడకండి మేడం, నేను వెళ్ళి చూసి ఇక్కడికి తిరిగి వస్తాను. మీరు మాత్రం ఎలాంటి తప్పిదమైన నిర్ణయం తీసుకోకండి. మీ ప్రేమ మీద నమ్మకం ఉంచండి. మీరు పిల్లలు లేకుండా సార్ బ్రతకలేరు, ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. బాడీగార్డ్ పెట్టిన లొకేషన్కి వేగంగా వెళ్ళిన దాస్కి ఒక పక్కన ఆగి ఉన్న కార్ విరాట్ కనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కూర్చొని, సార్ మీరు బాగానే ఉన్నారా, అసలు ఏం జరిగింది అని అడుగుతూ విరాట్ ముఖాన్ని గమనించాడు దాస్. అతని ఒంటి మీద ఎలాంటి గాయం లేకపోవడంతో రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంటూ విరాట్ని గమనించాడు. ఎంతసేపటికి నోరు విప్పని అతన్ని చూసి అనుమానం రావడంతో, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని డ్రైవర్ని అడిగాడు. మేము వేగంగా వస్తూ ఉంటే సడన్గా ఒక బాబు కారుకి అడ్డం వచ్చాడు, అతనికి డాష్ ఇచ్చేశాను అని అన్నాడు. ఆఖరి నిమిషంలో స్టీరింగ్ వీల్ పక్కకు తిప్పడం వలన కార్ ఫ్రంట్ పార్ట్ డివైడర్కి డాష్ ఇచ్చింది. అప్పటి వరకు సార్ ఇలానే తలదించుకొని ఉండిపోయారు. ఏమైందో అర్థం కాలేదు అని భయపడుతూ చెప్పాడు డ్రైవర్. ఆ క్షణం దాస్కి చాలా కోపం వచ్చింది. కానీ అది ఆర్గ్యుమెంట్ చేసే సమయం కాదని డ్రైవర్ను కిందకు దిగమని చెప్పి, ప్లీజ్ సార్, మీరు ఇలా సైలెంట్గా ఉంటే భయం వేస్తుంది, దయచేసి మాట్లాడండి అని రిక్వెస్ట్ చేశాడు. కాసేపటికి నెమ్మదిగా తలెత్తిన విరాట్, యాక్సిడెంట్ జరిగిన కారులో లోయలో పడిపోతున్నప్పుడు నేను హాస్నిని బయటికి విసిరేశానా అని లోగొంతుతో అడిగాడు విరాట్. దాంతో ఆశ్చర్యపోయిన దాస్, సార్ గతం గుర్తుకొచ్చిందా అని ఆనందంగా అడిగాడు.
నిజానికి ఆ యాక్సిడెంట్ కారణంగా విరాట్కి కేవలం ఆ రోజు జరిగిన సంఘటన మాత్రమే గుర్తుకొచ్చింది. హాస్నిని గట్టిగా పట్టుకొని ప్రొటెక్ట్ చేయడం, ఆఖరి నిమిషంలో బయటికి విసిరేయడం, వెంటనే కారు లోయలో పడిపోవడం మాత్రమే బుర్రలో మెదిలింది. ఆ ఇన్సిడెంట్ ఫ్లాష్లాగా గుర్తుకు రావడంతో అతని మనసంతా ఒక్కసారిగా భారంగా మారింది. అతని మనసంతా హాస్ని ఉండి ఉండటంతో ఆ సన్నివేశం గుర్తుకు రావడంతో అతని కళ్ళు నీటితో నిండిపోయి ఎమోషనల్ అయ్యాడు విరాట్. ఇక్కడ హోటల్ రూమ్లో హాస్నికి మనసు నిలవలేదు. విరాట్కి ఏం జరిగిందో తెలియక కంగారు పడిపోయింది. ఇక ఉండలేక రూమ్ లోపల నుండి లాక్ చేసి పిల్లల్నిద్దరినీ బెడ్ మీద మధ్యలో పడుకోబెట్టి చుట్టూ పిల్లోస్ అడ్డుగా పెట్టి, అమ్మ ఒక పని మీద బయటకు వెళ్తుంది, కాసేపట్లో తిరిగి వచ్చేస్తుంది, ప్లీజ్ అప్పటి వరకు హాయిగా పడుకోండి, కానీ జాగ్రత్తగా ఉండండి అని వాళ్లకు జాగ్రత్తలు చెప్తూ కడుపు నిండా పాలు పెట్టి నిద్రపుచ్చి కిటికీ నుండి బయటకు దూకింది హాస్ని. అయితే ఆ గదికి కాస్త దూరంలో చెట్టు కింద నీడలో నిలబడి ఉన్న మహేంద్ర ఆమె కిటికీ నుండి దూకడం, బయటికి వెళ్ళడం అంతా గమనించి, ఎందుకు ఇలా చేస్తున్నావు హాస్ని? ఒకసారి నిన్ను కాపాడి విరాట్ మెమరీ లాస్ అయ్యాడు, మరొకసారి కాపాడి ప్రాణాలే పోగొట్టుకోవచ్చు. మా నాన్న విరాట్ను ఎటువైపు నుండి అటాక్ చేస్తాడో అర్థం కావట్లేదు అని అసహనంగా అనుకున్నాడు. హోటల్ బయటికి వచ్చిన హాస్ని దగ్గరలో ఉన్న ఫోన్ బూత్కి వెళ్ళి తనకి గుర్తున్న విరాట్ నెంబర్కి కాల్ చేసింది. దాస్తో మాట్లాడుతూ ఉన్న విరాట్ మొబైల్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ను అనుమానంగా చూస్తూ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అన్న విరాట్ మాట విన్న హాస్నికి అతను సేఫ్గా ఉన్నాడని అర్థమై మనసు కుదుటపడింది. నాకు డివోర్స్ ఎందుకు ఇచ్చారు? కావ్యాన్ని నిజంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? పిల్లలను నా నుండి దూరం చేస్తారా అని తనని అడగాలని అనుకుంది. కానీ అతని మాటలు విన్న దగ్గర నుండి చిన్ని రోజులుగా మనసులో దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకొని బయటకు వచ్చి ఆమె మాటలను గొంతులోనే ఆపేసింది. దాంతో వెక్కి వెక్కి ఏడుస్తూ మౌనంగా ఉండిపోయింది. కాల్లో ఉన్న విరాట్కి అటు నుండి ఎవరి మాటలు వినిపించలేదు. కానీ ఒక అమ్మాయి ఏడుపు మాత్రం వినిపించింది. ఆ గొంతు నిశ్చితంగా విన్న అతనికి అది ఎవరో అర్థం కావడంతో ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది. ఆ క్షణం ఆమె కాల్ అతనిలో పోతున్న ప్రాణాన్ని నిలబెట్టింది. తెలియని ఆనందం మనసును కమ్మేస్తూ ఉంటే, హాసిని అని మంద్రమైన స్వరంతో పిలిచాడు. కనీసం తన మాట కూడా వినిపించకుండానే తనని కనిపెట్టిన విరాట్ తెలివికి ఆశ్చర్యపోయింది హాస్ని. అతని పిలుపులో వినిపిస్తున్న ప్రేమకు చలించిపోయిన ఆమె రిసీవర్ పట్టుకొని ఏడుస్తూనే కింద కూర్చుండిపోయింది. ఆమె ఏడుపుకి అతని గుండె మెలిపెట్టినట్లు అనిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోయిన విరాట్, ప్లీజ్ డోంట్ క్రై మా, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావో చెప్తే వెంటనే వచ్చి పికప్ చేసుకుంటాను, నోరు విప్పి మాట్లాడు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు అడిగాడు. కాసేపటికి ఏడుపు కంట్రోల్ చేసుకొని, విరాట్ గారు నేను అని ఆమె చెప్తూ ఉండగానే వెనక నుండి ఒక వ్యక్తి వచ్చి ఆమె నోరు మూసేసి లాక్కెళ్ళిపోయారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో షాప్ యాజమాని ఉదురాలు కావడంతో ఆమెను కాపాడే ఆస్కారం రాలేదు. సడన్గా కాల్లో ఆమె గొంతు వినిపించకపోవడంతో కంగారు పడిన విరాట్, హలో హాస్ని, హాస్ని హలో అని పిలుస్తూనే ఉన్నాడు. అతని మాటలు బయటకి వినిపించడంతో ఆ వృద్ధురాలు రిసీవర్ను తీసుకొని, బాబు నేను ఈ షాప్ యాజమాన్ని, ఇప్పటి వరకు మాట్లాడిన అమ్మాయికి మీరు ఏమవుతారో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అని చెప్పింది. వాట్? వెంటనే మీ అడ్రస్ నాకు చెప్పండి, అక్కడికి వస్తాను అని అడిగి ఆమె చెప్పిన అడ్రస్ మొత్తం నోట్ చేసుకొని దాస్తో కలిసి అక్కడికి బయలుదేరాడు విరాట్. హాస్ని టెలిఫోన్ బూత్లో కాల్ మాట్లాడడం గమనించిన రాజేంద్ర వర్మ ఆమె విరాట్కి విషయం చెప్పకముందే బలవంతంగా ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు. అతన్ని చూసిన హాస్ని, మీది జన్మలో మారా, తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారా, అసలు నన్ను కిడ్నాప్ చేయడం వల్ల విరాట్ గారి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప మీకు వచ్చే లాభం ఏంటి అని ఆవేశంగా అడిగింది. ఇప్పుడు నీ బెదిరింపుకి నేను భయపడాలా? నీకోసం వాడు నన్ను చంపుతానని అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. ఇక్కడున్నది రాజేంద్ర వర్మ. నేను నీ మొగుడు చేతుల్లో చావడం కాదు, వాడే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నా చేతుల్లో చావబోతున్నాడు. అసలు నిన్ను పక్కన పెట్టుకొని నేను ఎందుకు భయపడాలి అని పొగరుగా ప్రశ్నించాడు. అతని కాన్ఫిడెన్స్ చూసిన హాస్నిలో తెలియని భయం కలిగింది. ఇదేంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు? అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చాడా? ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ విరాట్ గారు వస్తే ఆయన కూడా ప్రమాదంలో పడతారు. దేవుడా, ఆయన్ని నా దగ్గరికి రానివ్వకుండా చూడు స్వామి అని మనసులోనే దండం పెట్టుకుంది. కానీ ఆ దేవుడు ఆమె మొర ఆలకించలేదు. ఆ కార్ డ్రైవింగ్ చేస్తున్న అతని పర్సనల్ డ్రైవర్ బయట మిర్రర్లో కనిపిస్తున్న విరాట్ కార్ చూసి, సార్ ఆల్రెడీ విరాట్ గారు మన కార్ని ఫాలో అవుతూ చాలా దగ్గరగా వచ్చేశారు, ఇప్పుడు ఏం చేయాలి అని కంగారుగా అడిగింది. ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాస్త కార్ స్పీడ్గా డ్రైవ్ చేసి తొందరగా నేను చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళు అని అతనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు రాజేంద్ర వర్మ. కాసేపటికి రాజేంద్ర వర్మ కార్ ఒక బిల్డింగ్ అండర్ గ్రౌండ్లోకి ప్రవేశించి నేరుగా లిఫ్ట్ దగ్గర ఆగింది.
వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని కిందకి దిగిన రాజేంద్రవర్మ వెనక సీట్లో ఉన్న హాస్నిని బయటకు లాగి వెనుక నుండి ఆమె పీక మీద కత్తి పెట్టి లిఫ్ట్లోకి లాక్కుంటూ వెళ్ళిపోయాడు. అతని నుండి తప్పించుకోవడానికి హాస్ని చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయి విరాట్ అక్కడికి వచ్చే సమయానికి హాస్ని లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోయింది. డోర్ క్లోజ్ అవుతూ ఉండగానే తన వైపు వేగంగా వస్తున్న విరాట్ను కన్నీళ్లతో కాపాడమని అన్నట్లు చూసింది హాస్ని. ఆమె చూపు గమనించిన విరాట్, డోంట్ వరీ హాస్ని, నిన్ను నేను కాపాడుకుంటాను అని అరుస్తూ దగ్గరికి వచ్చేసరికి డోర్ క్లోజ్ అయిపోయింది. ఇద్దరిని గమనించిన రాజేంద్రవర్మ క్రూరంగా నవ్వుతూ, ఏంటి కోడలి పిల్ల, మీ ఆయన వచ్చి రక్షిస్తాడని కలలు కంటున్నావా? వాడు పైకి వచ్చేసరికి మనం గాల్లో ఉంటాం. ఇక నీ జీవితం నా చేతుల్లోనే ఉంది అని రాక్షసంగా చెప్పాడు. నా భర్త కోసం నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే, కానీ పర్యవసానం అతనిలో నుండి బయటకు వచ్చే రాక్షసుని నువ్వు తట్టుకోగలవా అని ఎదురు ప్రశ్నించింది హాస్ని. ఆహా, వాడు నా వెంట్రుకు కూడా పీకలేడు. నా షేడ్స్ లాక్కొని నన్ను రోడ్డు మీద నిలబెట్టినప్పుడే అతనితో ఉన్న బంధం పూర్తిగా చచ్చిపోయింది. వాడు ఎప్పుడు దొరికితే అప్పుడు ఈ చేతులతో చంపాలని కసిగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రోజుతో వాడో నేనో చివరో ఒక్కరే మిగిలి ఉంటాం. అటో ఇటో తేలిపోతుంది అని కోపంగా చెప్పాడు రాజేంద్రవర్మ. ఇప్పుడు మీరు చేసే తప్పు వల్ల మీ కుటుంబం ఎన్ని బాధలు పడతారో కాస్తైనా ఆలోచించారా? విరాట్ గారి మీద గెలిస్తే పర్లేదు, ఒకవేళ ఓడిపోతే ఎలాంటి దుస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను అని అతన్ని మాటల్లో పెట్టింది హాస్ని. నా కళ్ళ ముందు వాడి చావు తప్ప మరేది కనిపించట్లేదు. ఇప్పుడు నువ్వు మంచిగా మాట్లాడి నన్ను మభ్యపెట్టాలని చూడకు. నాకున్న జీవితానుభవంలో నీలాంటి వాళ్ళని ఎంతోమంది చూశాను. నాకంటే చిన్నవాడు వయసులో అధికారం అడ్డు పెట్టుకొని నా మీద పెత్తనం చేస్తూ ఉంటే ఇంకా ఎంతకాలం ఊరుకోవాలి? తొందరలో వాడిని పైకి పంపించి రుద్రం నేను ఎంపైర్ మొత్తం నా హస్తగతం చేసుకుంటాను. నా తర్వాత నా కొడుకు అధికారంలోకి వస్తాడు. అలాగే ఈ కంపెనీ వారసత్వం, హక్కు అన్నీ కేవలం నా తర్వాత తరంలో పుట్టే కుటుంబ సభ్యుల చేతుల్లో ఉంటాయి అని పొగరుగా నవ్వాడు రాజేంద్రవర్మ. మీది కాని దానికోసం ఇంకా ఎంతకాలం అన్యాయాలు, అక్రమాలు చేస్తారు? మీకు చెడు రోజులు దాపరించాయి, అందుకే తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఇక తొందరలో మీ బ్రతుకు కుక్క బ్రతికే అవుతుంది అని విసురుగా అంది హాస్ని. ఆ ఆస్తి మొత్తం నాది కాదని నువ్వెలా చెప్తున్నావు? అసలు ఎంపైర్కి మొత్తం విరాట్ మాత్రమే వారసుడని చేసినందుకు మా నాన్న అనాలి. ఆయన చేసిన పని వల్ల ఈరోజు నేను ఇన్ని బాధలు పడుతున్నాను. కనీసం ఆస్తి మా అన్నయ్యకి రాసిచ్చినా ఎలాగోలా రాబట్టేవాడిని. నాకు అవకాశం రాలేదు. అందుకే ఆ కోపం పట్టలేక కొన్ని సంవత్సరాల క్రితం ఒక విధ్వంసం సృష్టించాను అని వికృతంగా నవ్వాడు. అతని మాటలు ఆమెలో అనుమానం కలిగిస్తూ ఉంటే, కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడు, ఏం చేశారు అని వణుకుతున్న గొంతుతో అడిగింది హాస్ని. ఆమె ప్రశ్నకు రాజేంద్రవర్మ సమాధానం ఏంటి? ఇంతకీ అతను చేసిన విధ్వంసం ఏంటి? తాతగారు రాసిన వీలునామా గురించి విరాట్కి తెలుసా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.